భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం గురించి ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 2, 2026న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడిన అనంతరం ఈ ఒప్పందం ఖరారైంది. ప్రధాని మోడీ ఈ ఒప్పందాన్ని శతాబ్దపు అతిపెద్ద డీల్ గా అభివర్ణించారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం ప్రపంచ వేదికపై భారత ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని, దేశ ఆర్థిక వృద్ధికి మరియు ఎగుమతులకు కొత్త జవజీవాలు ఇస్తుందని పేర్కొన్నారు. అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ వస్తువులపై సుంకాలను గతంలో ఉన్న 25 నుండి 50% నుండి 18% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించినందుకు ప్రధాని మోడీ అధ్యక్షుడు ట్రంప్ కు 1.4 బిలియన్ల భారతీయుల తరపున ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు చైనా వంటి దేశాల కంటే తక్కువ సుంకంతో భారత ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో పోటీ పడగలవు. అధ్యక్షుడు ట్రంప్ తన ప్రకటనలో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. మొదటిది అమెరికా ఉత్పత్తుల కొనుగోలు. భారత్ సుమారు $500 బిలియన్ విలువైన అమెరికా ఇంధనం, టెక్నాలజీ మరియు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అంగీకరించిందని తెలిపారు. రెండవది రష్యా చమురు. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే దీనిపై భారత ప్రభుత్వం నుండి అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. ఈ ఒప్పందం వల్ల ముఖ్యంగా భారత టెక్స్టైల్స్, లెదర్, సీఫుడ్ మరియు ఫార్మా రంగాలు భారీగా లబ్ధి పొందనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఈ డీల్ వల్ల ఆంధ్రప్రదేశ్లోని మత్స్యకారులు మరియు రైతులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల మధ్య విన్ విన్ పరిస్థితిగా పేర్కొన్నారు.